ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు మన ఛానల్ ఆర్ట్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఈ ఛానల్ ఆర్ట్ ఉంది కదా, ఇలాంటి ఛానల్ ఆర్ట్స్ అనేవి మీ ఛానల్ కోసం ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకున్న ఛానల్ ఆర్ట్ని మొబైల్తో ఎలా అప్లోడ్ చేయాలన్న దాని గురించి ఈరోజు క్లియర్గా చెప్తాను అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీరు అందరూ కూడా ది బెస్ట్ ఛానల్ ఆర్ట్స్ని అయితే క్రియేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎడిటింగ్ వీడియోస్ వచ్చేటప్పుడు మాత్రం మన ఛానల్లో చివరి వరకు స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను నేను. అంతేకాని మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు అయితే అర్థం కాదనమాట. దానికన్నా ముందు ఏంటంటే నేను ఈ వీడియోకి ఒక 150 లైక్స్ని అయితే టార్గెట్ ఇస్తున్నాను, కాబట్టి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో గ్రూప్లో ఫాలో అవునట్టయితే అక్కడ కింద నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే ఫాలో అయిపోండి. అండ్ ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే మీరు మీ ఛానల్లో మీ ఛానల్ యొక్క ఛానల్ ఆర్ట్ అనేది క్రియేట్ చేయాలంటే అసలు మీకు ఒక ఐడియా ఉండాలి. అసలు మీ ఛానల్ దేనికి సంబంధించింది? కుకింగ్ అయితే కుకింగ్ ఛానల్కి సంబంధించిన ఐడియా ఉండాలి. అంటే కుకింగ్ ఛానల్కి సంబంధించిన అదే ఛానల్ ఆర్ట్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది, అసలు మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు అనే ఒక ఐడియా అయితే ఉండాలి. ఆ ఐడియా అనేది మీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు ఏంటంటే మీకు నాకు ఏదో ఒక ఛానల్ నేమ్ ఎగ్జాంపుల్ నా ఛానల్నే రిఫరెన్స్గా తీసుకుని ఏదో ఒక మీకు చూపించడం కోసం ఏదో ఒకటి ఎడిట్ చేసి అయితే చూపిస్తాను అనమాట. ఒక ఛానల్ ఆర్ట్ని అయితే డిజైన్ చేసి చూపిస్తాను అనమాట. అండ్ దానికోసం ఏంటంటే ఇక్కడ మనకి పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ ఉంటుంది. పిక్సార్ట్లో కూడా చేయొచ్చు, కానీ పిక్సార్ట్ కంటే పిక్సెల్ ల్యాబ్ అయితే చాలా ఈజీ అనమాట. క్లియర్గా చెప్తాను గైస్, చివరి వరకు చూడండి. అండ్ ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ గురించి తెలిసిన వాళ్ళకి కింద 5 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 5 ఆప్షన్స్లో 4th ఆప్షన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ సైజ్ అనే దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఇక్కడ కస్టమ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నప్పుడు యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అని ఉంటుంది, ఛానల్ బ్యానర్ అన్నమాట. ఈ ఛానల్ బ్యానర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సైజ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైజ్ అనేది మనకి వచ్చిందనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ ఇలా మినిమైజ్ చేసుకుని గూగుల్లోకి అయితే వెళ్ళండి. నేను ఏం చేస్తానంటే ఇక్కడ గూగుల్లోకి అయితే వెళ్తున్నాను. గూగుల్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఛానల్ బ్యానర్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన సైజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఛానల్ ఆర్ట్ సైజ్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఇమేజెస్ అయితే వస్తాయి. ఈ ఇమేజ్లో ఈ ఫస్ట్ వచ్చింది చూసారు కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఏం చేస్తారంటే దీన్ని అయితే సేవ్ చేసుకోండి, అంటే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి ఇక్కడ మళ్ళీ పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని అయితే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి ఇంపోర్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేశాను, చూస్తున్నారు కదా. ఇక్కడ నేను ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది కదా, వచ్చిన తర్వాత దీన్ని కదపకుండా జస్ట్ దీని మీద క్లిక్ చేసుకుని దీని సైజ్ అనేది ఇప్పుడు మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో దానికి ఫుల్గా సరిపోయే విధంగా ఈ విధంగా సరిపోయే విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ పైన ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్ లేయర్ ఆప్షన్ అనమాట. ఈ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని లాక్ చేసేయండి. లాక్ చేసి దీని మీద మళ్ళీ క్లిక్ చేసి దీన్ని క్లోజ్ చేసేయండి ఈ విధంగా. ఓకే, అర్థమైంది కదా మీకు? ఈ విధంగా క్లిక్ చేసుకుని ఏం చేస్తారంటే మళ్ళీ దీని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మళ్ళీ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని దీన్ని ఏం చేస్తారంటే దీని యొక్క ఒపాసిటీ అనేది తగ్గించండి. ఇప్పుడు మనం యాడ్ చేసిన లేయర్ యొక్క ఒపాసిటీ అనేది. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్ ఉంది కదా, నాకు ఇన్ కేసు ఈ కలర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా చూడండి మళ్ళీ ఒకసారి. ఇక్కడ మీకు ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ కాకుండా ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ పెట్టాలనుకుంటున్నారు, అసలు ఏ ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారు. నేను ఇక్కడైతే ఒక ఇమేజ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. దానికోసం ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ 4th ఆప్షన్లోకి అయితే వెళ్తాను. వెళ్ళి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అన్న దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్లో నాకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇంతకుముందు. అంటే నా వీడియోస్లో నేను చేయడం కోసం అని చెప్పి ఒక టెక్చర్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. టెక్చర్ని ఇది చూస్తున్నారు కదా, దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకుని ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని మనకి ఇక్కడ ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది, చూసారు కదా. ఇక్కడ ఈ డిజైన్ ఎంత ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఎప్పుడు కూడా మనం కేవలం ఇక్కడ సెంటర్లో ఒక సైజు ఉంటుంది, చూస్తున్నారు కదా, చూపిస్తా చూడండి మీకు. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బాక్స్లో ఉంది కదా సెంటర్లో,
కేవలం ఈ బాక్స్లో మాత్రమే మీరు ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో అది మాత్రమే ఎడిట్ చేయండి. అక్కడిక్కడ అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీకు ఫస్ట్ బాక్స్ అండ్ సెకండ్ ఇంకో చిన్న బాక్స్ అండ్ ఇక్కడ పెద్ద బాక్స్ అని కలిపి ఇలా బాక్సెస్ ఇలా కనిపిస్తున్నాయి కదా. ఈ బాక్స్లో మీరు ఇక్కడ వరకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మార్క్ చేసి చూపిస్తున్నాను. కేవలం ఇక్కడ వరకు మాత్రమే పెట్టుకున్నట్టయితే ఇది అంటే ఇక్కడ వరకు పెట్టుకుంటే కేవలం మొబైల్ సైజ్ అన్నమాట అది. అండ్ మీరు ఇక్కడ ఫుల్గా ఎడిట్ చేసినట్టయితే ఇదంతా కూడా కంప్యూటర్లో కనిపించేటప్పుడు ఎలా కనిపిస్తుంది అన్నది కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఎలా ఎడిట్ చేయాలనుకుంటున్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఏంటంటే నేను మీకు చూపించడం కోసం ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే మన ఛానల్లో ఏం పెట్టాలనుకుంటున్నాం. ఎగ్జాంపుల్ మీకు 5000 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేశారనుకోండి, ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ 5000 అని పెట్టుకోవచ్చు. లేదా ఛానల్ నేమ్ ఇప్పటివరకు మీకు సబ్స్క్రైబర్స్ లేకుండా ఉన్నట్టయితే జస్ట్ ఛానల్ నేమ్ పెట్టుకుని మీ ఫోటో పెట్టుకున్నారంటే ఎలా పెట్టుకోవాలో చెప్తా చూడండి. అండ్ జస్ట్ ఇక్కడ ఏంటంటే నేను గ్యాలరీలోకి వెళ్తున్నాను. నేను ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేసుకున్న ఒక ఫోటోని అయితే పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ. అంటే నా దాంట్లో చాలా ఉన్నాయి కదా, అలాంటి బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేసుకున్న ఒక ఫోటోని ఏం చేస్తానంటే ఇక్కడి నుంచి తీసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫోటోని అయితే తీసుకుని ఏం చేస్తానంటే ఈ ఫోటోని ఇలా నేను సైజ్ అయితే తగ్గించుకుంటాను నాకు ఎంతవరకు కావాలో అంతవరకు. అండ్ ఇక్కడ కరెక్ట్గా దీనికి ఫిట్ అయ్యే విధంగా పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇంకా పర్ఫెక్ట్గా సెట్ కాలేదు. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ పొజిషన్ అనేది పెట్టుకుంటాను కరెక్ట్గా. ఓకే, ఇది కరెక్ట్ పొజిషన్లో ఉంది. ఈ విధంగా అయితే పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నా వేలు చూపిస్తున్నాను కదా, ఇక్కడ నా ఛానల్ నేమ్ రావాలి కాబట్టి ఏం చేస్తానంటే తెలుగు టెక్ ప్యాడ్ అని అయితే రాస్తాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, టెక్స్ట్ అనేది యాడ్ చేసుకుని ఇక్కడ తెలుగు టెక్ ప్యాడ్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఫాంట్స్ ఉంటాయి. ఇది నార్మల్ ఫాంట్ ఉంది, ఇది మీరు కావాలనుకుంటే ఫాంట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను ఫాంట్స్లోకి వెళ్తున్నాను. నేను ఇక్కడ ఏదో ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఆల్రెడీ దాంట్లో చాలా ఫాంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ ఫాంట్ అయితే పెట్టుకున్నాను. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు. అండ్ ఇప్పుడు ఇన్ కేసు మీకు దీనికి కలర్ కావాలనుకోండి, ఏదైనా ఒక కలర్ మిక్స్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకో, జస్ట్ మీరు ఇక్కడ ఫాంట్లోనే క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. కలర్ అని ఉంటుంది, ఇక్కడ గ్రేడియంట్ అని ఉంటుంది. గ్రేడియంట్లోకి వెళ్ళినట్టయితే మీరు 2 కలర్స్ని అయితే మిక్స్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను ఈ విధంగా మిక్స్ చేసినట్టు పెడుతున్నాను. ఈ విధంగా 2 కలర్స్ని మిక్స్ అయ్యేటట్టుగా పెట్టుకోవచ్చు అనమాట. మనం ఎలా పెట్టుకున్న తర్వాత దీనికి ఇక్కడ మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవడానికి టెక్స్ట్ పెట్టడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. మీరు నచ్చిన ఎఫెక్ట్ని అయితే మీరు నచ్చిన ఆప్షన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీనికి స్ట్రక్చర్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, టెక్స్చర్ అండ్ స్టార్కి ఇచ్చాను. ఇందాక ఇప్పుడు మళ్ళీ కావాలనుకుంటే షాడో అయితే ఇచ్చుకోవచ్చు. నేను షాడో కూడా ఇచ్చాను. అండ్ ఇచ్చిన తర్వాత నేను దీనికి కూడా షాడో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి షాడో అనేది మీరు ఎలా అయినా పెట్టచ్చు. ఇక్కడ నేను కావాలనుకుంటే ఈ విధంగా అయితే పెడుతున్నాను, మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. నేను చూపించడం కోసం మాత్రమే మీకు ఎలా పెట్టాను అనమాట. దీన్ని ఎలా పెట్టుకున్న తర్వాత అండ్ ఇక్కడ మీరు కావాలనుకుంటే కింద ఏదైనా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పేసి రాసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత ఈ కింద కొంచెం పెట్టుకున్నారు అనుకోండి, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. అలా దానికోసం ఏం చేస్తారంటే మళ్ళీ దీన్ని అంటే నేనైతే మీకు చూపించడం కోసం అంటే ఇక్కడ వీడియో టైం వేస్ట్ అంటే మనకి మళ్ళీ డ్యూరేషన్ పెరిగిపోద్దని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. అంటే మీరు కూర్చొని నీట్గా చేసుకున్నట్టయితే చాలా చాలా బాగా అయితే వస్తాయి అనమాట. అండ్ టైం తీసుకుని చేయండి. ఇక్కడ నేను మీకు చూపించడం కోసం అయితే ఏదో చూపిస్తున్నాను అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం వైట్ పెట్టినట్టయితే కనిపించదు కాబట్టి మనం దీన్ని బ్లాక్లో అయితే పెడదాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏ కలర్ మీద ఏ కలర్ పెడుతున్నాం అన్నది మనకు ఒక ఐడియా అయితే ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ పెట్టాను అనమాట. ఇప్పుడు మనం దీన్ని అయితే తీసేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, దీన్ని అయితే తీసేయాల్సి ఉంటుంది. నేను దీన్ని అయితే తీసేసాను. తీసిన తర్వాత ఇక్కడ మనకి తెలుగు టెక్ ప్యాడ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని వచ్చింది కదా, ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చూపించడం కోసం మాత్రమే ఇవన్నీ పెడుతున్నాను. మీరు ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ మీ ఫోటో పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు ఎంత ఎడిట్ చేసినా సరే కేవలం ఇక్కడ మధ్యలో ఉన్న బాక్స్లో మాత్రం ఉండాలి. ఎందుకంటే ఈ బాక్స్లో ఉండేది మాత్రమే మనకి పీసీలో అయినా లేకపోతే మన మొబైల్లో అయినా ట్యాబ్లెట్లో అయినా కనిపించేది ఇదే కాబట్టి, ట్యాబ్లో అయినా కనిపించేది ఇదే కాబట్టి జాగ్రత్తగా ఇది మాత్రమే చూసుకుని అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. నేను ఈ విధంగా పెట్టుకుని ఏం చేస్తానంటే మీరు సేవ్ చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, వీడియోని సేవ్ చేసేటప్పుడు మాత్రం దీన్ని ఇక్కడ ఈ ఐ బటన్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేస్తే మనం అది పెట్టిన లేయర్ అనేది పోతుంది. ఇప్పుడు సేవ్ చేసుకోండి దీన్ని. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని సేవ్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, అల్ట్రాలో పెట్టుకుని సేవ్ చేసుకుంటాను. గుర్తుపెట్టుకోండి, దీని సైజెస్ ఉంటాయి, ఆ సైజ్ అని చూసుకుని మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను క్లోజ్ చేస్తాను అప్లికేషన్ని. ఇప్పుడు మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఎలా అప్లోడ్ చేయాలంటే ఇప్పుడు మనం ఎడిట్ చేసుకున్న ఛానల్ ఆర్ట్ అనేది చాలామంది అప్లోడ్ అవ్వట్లేదు బ్రో, అది అప్లోడ్ కావట్లేదు అంటున్నారు. అది కరెక్ట్గా మీరు ఎడిట్ చేసినట్టయితే ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పానో అలాగే యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎడిట్ చేసినట్టయితే ఖచ్చితంగా అప్లోడ్ అవుద్ది. ఇక్కడ మళ్ళీ యూట్యూబ్ నేను గూగుల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే యూట్యూబ్ డెస్క్టాప్ అని సెర్చ్ చేశాను. సెర్చ్
చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ ఇక్కడ డెస్క్టాప్ మోడ్లో అయితే పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసినప్పుడు మనకి యూట్యూబ్ ఏమవుతుందంటే మనకి డెస్క్టాప్ వెర్షన్లో అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా ఛానల్ డాష్ బోర్డ్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఈ ప్రొఫైల్ ఇక్కడ పైన ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని యువర్ ఛానల్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. యువర్ ఛానల్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటే ఏమైంది అంటే ఇక్కడ మీకు మీ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వకపోతే ఇక్కడ మీరు రిఫ్రెష్ అయితే చేసుకోండి. గుర్తుపెట్టుకోండి ఇది ఇండెక్స్ బ్రౌజర్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు మీ క్రోమ్ బ్రౌజర్లో కానీ ఓపెన్ కాకపోతే ఇండెక్స్ బ్రౌజర్లో అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు చూసుకుని అయితే ఓపెన్ చేయండి, ఖచ్చితంగా అప్లోడ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే పైన ఛానల్ ఆర్ట్ కనిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ రీసెంట్గా పెట్టింది. దీని మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఒకటి ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ సెలెక్ట్ ఏ ఫోటో యాజ్ కంప్యూటర్ అని చెప్పేసి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే జస్ట్ మీరు ఏ ఫోటో అయితే ఎడిట్ చేస్తారో అది కనిపిస్తుంది. దీని మీద సెలెక్ట్ చేసుకుని సెండ్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా అప్లోడ్ అని వస్తుంది. ఇది ఫుల్గా అప్లోడ్ అవ్వాలి. ఫుల్గా అప్లోడ్ అయినప్పుడే మీకు చూపిస్తుంది అనమాట. ఇంతకుముందు నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో అయితే చేయడం జరిగిందనమాట. ఆ వీడియో కానీ మీరు చూడకపోతే నేను ఐకార్డ్స్లో పెడతాను, ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో కూడా మీకు కొంచెం ఉపయోగపడుతుంది అండ్ ఛానల్ ఆర్ట్ ఎలా చేయాలన్న దాని గురించి. అండ్ ఇది మళ్ళీ నేను చేయడానికి రీజన్ ఏంటంటే దాంట్లో నేను ఒక టెంప్లెట్ని అయితే క్రియేట్ చేసి కింద డిస్క్రిప్షన్లో పెట్టాను అనమాట. ఆ వీడియోలో పాత వీడియోలో అది వర్క్ కావట్లేదు బ్రో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అనమాట. దానికోసమే నేను మళ్ళీ ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఈ వీడియోని మళ్ళీ నేను కూర్చొని చాలా కష్టపడి అంటే కొంచెం ఎలా చెప్పాలి ఏంటి అనేది, అంటే ఏంటంటే మన దగ్గర ఒక ఐడియా ఉన్నా కానీ దాన్ని ప్రజెంట్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. మనం ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. కాబట్టి నేను ప్రజెంట్ చేయడానికి అయితే నా బెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి కొంచెం టైం తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి ఫుల్గా అప్లోడ్ అయింది కదా. అప్లోడ్ అయిన తర్వాత ఏమవుద్దంటే మనకి ఇక్కడ చూసారు కదా మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే ఇది మొబైల్లో ఎలా కనిపిస్తుంది అండ్ ఇది మన ఫోన్లో అయితే ఎలా కనిపిస్తుంది ఒకసారి మీకు చూపించడం కోసం దీన్ని సెలెక్ట్ చేసేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవింగ్ అని వచ్చింది కదా, ఇక్కడ సేవ్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా ఈ విధంగా సేవ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు మళ్ళీ మన ఛానల్ అయితే ఓపెన్ చేస్తాను యూట్యూబ్లో. ఈసారి యూట్యూబ్లో అప్లోడ్ అవ్వట్లేదు అంటున్నారు కదా, ఈసారి చూడండి ఇది అప్లోడ్ అయ్యింది. అండ్ చాలామంది అప్లోడ్ కావట్లేదు అంటున్నారు. మీరు మిస్టేక్ చేస్తారు. ఖచ్చితంగా నేను ఏం చెప్పినా సరే చెప్పినట్టు ఫాలో అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. చూసారు కదా ఛానల్ ఆర్ట్ అనేది అప్లోడ్ అయితే అయ్యిందనమాట. కాబట్టి ఇక్కడ మించి ఏంటంటే మీరు ఏదైనా అప్లోడ్ చేసుకునేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మేము యాజ్ ఇట్ ఈజ్ ఎలా చెప్తామో అలా చేసినట్టయితే అన్నీ వర్కౌట్ అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. ఈ ఛానల్ ఆర్ట్ అనేది మాత్రం మన యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఛానల్ ఆర్ట్ అందంగా ఉన్నట్టయితే మన వ్యూవర్కి మన మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే పడుతుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఛానల్ ఆర్ట్స్ అన్ని ఇవన్నీ ఎడిట్ చేసుకునేటప్పుడు కొంచెం పేషెన్స్ అయితే నీట్గా కూర్చొని ఎడిట్ చేసుకోండి, అప్లోడ్ చేసుకోండి సరిపోద్ది. గైస్ ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియోలో నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. కాబట్టి ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఈ వీడియో లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.